సంతనూతలపాడు మాదిగ మాన్యం ఆక్రమించిన తుంప కోటిరెడ్డి ముఠాను అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో నీలం మాట్లాడుతూ సంతనూతలపాడులో మాదిగల మాన్యం సర్వే నంబర్ 306 మరియు 306/1లో సుమారు 19 ఎకరాలలో 17 ఎకరాలు ఆక్రమించుకున్నాడు అన్నారు. ప్రస్తుతం కేవలం బొమ్మల దేవ సహాయం మరో ఇద్దరికి మాత్రమే 75 సెంట్ల చొప్పున మాదిగ మాన్యం ఉందన్నారు. కానీ ఈ ముగ్గురు భూమిని కూడా దుంప సంగ్రామరెడ్డి, రవీంద్రరెడ్డి, కోటిరెడ్డి దొంగ డాక్యుమెంట్లతో దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారన్నారు. 2022 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఒంగోలు ఆర్డీఓకు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. కానీ అప్పటి నుండి ఆర్డీఓ సంతనూతలపాడు ఎంఆర్ఓను రిపోర్ట్ పంపమని ఆదేశించిన ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి పంపలేదన్నారు. ఈ భూమి సర్వే చేయటానికి అనుకూలంగా లేదని ఇటీవల రిపోర్ట్ పంపాడన్నారు. ఈ క్రమంలో గత సంవత్సరం జులై నెలలో మాదిగ మాన్యం భూమి దుంపారెడ్ల ముఠ దురాక్రమణకు ప్రయత్నించింది. మాదిగ మాన్యం హక్కుదారుడైన బొమ్మల సహాయం ఫిర్యాదు చేసిన సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు కేసు కట్టలేదు. కానీ దుంప సంగ్రామరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మాదిగలపై కట్టారు. తరువాత ఈ క్రమంలో జనవరి 21వ తేదీన ఒంగోలు నుంచి 100 మంది రౌడీలను తీసుకువచ్చి ఫ్రంట్ లైట్లు వేసి జేసీబీలతో మాదిగలు వేసుకున్న సాగు పంటను ధ్వంసం చేశారు. సంతనూతలపాడు పోలీసులకు తెలియజేసినా స్పందించలేదు. అంతటా రెచ్చిపోయిన ల్యాండ్ గ్రాఫింగ్ ముఠా మాదిగ మాన్యం చుట్టూ రేకులతో కంచె వేశారన్నారు. ఆ భూమికి హక్కుదారులైన మాదిగలు భూమిలోకి వెళితే పోలీసులు నెట్టివేసి తాళాలు వేశారన్నారు. మాదిగ మాన్యం భూమిని ఆక్రమించిన దుంప ల్యాండ్ గ్రాఫింగ్ ముఠాను ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు నీలం డిమాండ్ చేశారు. మాదిగల మాన్యం దురాక్రమణదారులతో కుమ్మక్కైన సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు మరియు సంతనూతలపాడు ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ రెడ్డిని సస్పెండ్ చేయాలని, మాదిగల మాన్యం మాదిగలకు స్వాధీనం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి మరియు మేడికొండ మురళి, పట్రా బంగారం, జీవరత్నం, ఆదినారాయణ తదితరులతో పాటు మాదిగ మాన్యం బాధితులు జాయింట్ కలెక్టర్ను కలిసి మాదిగల మాన్యం మాదిగలకు స్వాధీనం చేయాలని ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సంతనూతలపాడులో మాదిగల మాన్యం సర్వే నంబర్ 366లో సుమారు 19 ఎకరాల పైన ఉంది. ఇది కాలక్రమేణా ఆ గ్రామంలోని దుంప కోటిరెడ్డి, అదేవిధంగా వాళ్ళ కొడుకులు సంగ్రామరెడ్డి, రవీందర్ రెడ్డి, మరికొంతమంది రెడ్లు ప్లాంట్గా మారు పేర్లతోటి ఇళ్లలోనే మాదిగలకి తులం పనం ఇచ్చి ఈ మొత్తం కూడా ఆక్రమించుకొని అమ్ముకున్నారు. ప్రస్తుతం అది ఒక 2 ఎకరాల 53 సెంట్లకి వచ్చింది. వీళ్ళు అమ్ముకోలేదు. అదే బొమ్మల వ్యవసాయం అనేవాళ్ళు వేరే వాళ్ళు. కానీ వీళ్ళ భూమిలో రానియకుండా వాళ్ళు అనేక ప్రయత్నాలు కబ్జాలు చేస్తున్నారు. కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. హైకోర్టులో కూడా పిటిషన్లు వేసారు. అలా మాదిగల మాన్యం రెడ్లకి ఎలా వచ్చింది అనేది ఎవరైనా ప్రశ్నించాలి. ఎందుకంటే జనరల్గా మాదిగల మాన్యం మాదిగలకి చెందింది. వీళ్ళు అమ్ముకున్నా కానీ ఎవరికి అది చల్లదు. కానీ మాదిగల మాన్యాన్ని ఆక్రమించి ఇది 2022లో కలెక్టర్ గారికి ఇచ్చాము. కలెక్టర్ ఆర్డీఓ ఎంక్వైరీకి వేశారు. ఆర్డీఓ ఎంఆర్ఓ గారు రాశారు. ఎస్పీ గారికి ఇచ్చాము. గత జులైలో కూడా ఇద్దరు భూమిలోకి వస్తే వీళ్ళు పంట వేస్తే దాన్ని నాశనం చేస్తే అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ అజయ్ బాబుకి కంప్లైంట్ ఇస్తే 2 కేసులు కట్టలేదు. కానీ తీరా చూస్తే వీళ్ళ మీద మాదిగల మీద కేసు కట్టడం, హైకోర్టు లాయర్ మీద మాదిగ అతని మీద కూడా కేసు కట్టడం జరిగింది. కానీ మాదిగలు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం కేసు కట్టలేదు. తర్వాత మరలా ఇప్పుడు వాళ్ళు రెడ్లు దుంప కోటిరెడ్డి, సంగ్రామరెడ్డి, రవీందర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు మొన్న ఇటీవల అర్ధరాత్రులు చుట్టూ ఒంగోలు నుంచి ఓ రౌడీల్ని సుమారు 100 మంది తీసుకెళ్లి ట్రాక్టర్లతోటి, జేసీబీలతోటి, మోటార్ సైకిల్ తోటి ఆ మాదిగ మాన్యంలో సినిమా షూటింగ్ లాగా ఫ్లైట్ లైట్లు వేసి ఆ భూమిని మొత్తం చుట్టూ ఈ లేసిన పంటని ధ్వంసం చేసి ఆ చుట్టూ ఫెన్సింగ్ రేకులు వేసారు. పోలీసులు మాదిగలు పోతే మాదిగ మాన్యంలో అడ్డుకుంటున్నారు. కానీ మాదిగలు అడ్డుకుంటున్నారు కానీ వాళ్ళు పోలీసులు వచ్చి ఆ ఫెన్సింగ్కి తాళం వేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అంటే మాదిగల మాన్యంలోకి మాదిగలు రానియటం లేదు. మాదిగల మాన్యంలోకి ఈ భూముల్ని కబ్జా చేస్తున్న కోటిరెడ్డి, వాళ్ళ భార్య సులోచన, మిగతా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు రెడ్లకు మాత్రం ప్రవేశిస్తున్నారు. ఇది హోంమంత్రి అన్నితో సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎస్టీ చట్టం అమలు చేస్తున్నారా లేదా రాష్ట్రంలో, మేము భూ కబ్జాన్ని సీరియస్గా తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు.
కానీ ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒంగోలు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతనోదలపాడులో ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గంలో మాదిగల మాన్యాన్ని కబ్జా చేస్తే కనీసం సంతనోదలపాడు ఎస్ఐ కేసు నమోదు చేయలేదు. సంతనోదలపాడు ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి భూ కబ్జాదారులకి తన కులం ఫీలింగ్ తోటి అమ్ముడు పోయి ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఆ భూమి సర్వే చేయడానికి అనుకూలంగా లేదని కలెక్టరేట్కి రిపోర్టు పంపారు. కాబట్టి ఎస్ఐ ఏమో కేసు నమోదు చేయకుండా ఎంఆర్ఓ ఏమో రెడ్డికి సపోర్ట్గా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో భూ కబ్జాదారులు తాట చేస్తానంటున్నాడు. హోంమంత్రి అనితేనేమో భూ కబ్జాదారులు పెట్టినట్టుంది. మాలమాదికి అన్యాయం జరిగి సహించినట్టుంది. కాబట్టి హోంమంత్రి అనిత ఈ సందర్భంలో మాదిగ మాన్యాన్ని సందర్శించాలి. ఎస్సీ కేసు నమోదు చేయని ఎస్ఐని, అది ఎంఆర్ఓ అనిత లక్ష్మారెడ్డిని, ఎస్ఐ అయ్యబాబుని సస్పెండ్ చేయాలని, అదేవిధంగా మాదిగల మాన్యాన్ని మాదిగలకి హక్కుదారులైన మాదిగలకి స్వాధీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది ప్రకాశం జిల్లా సంతనోత్రపాడు మండలము శాంతినగరం. అది మా భూమికి కోటిరెడ్డి వాళ్ళు ఆక్రమించుకొని, కౌలుకి ఇచ్చిన భూమిని కోటిరెడ్డి వాళ్ళు ఆక్రమించుకొని మమ్మల్ని రాకుండా రేకులు చుట్టూరు రేకులు కొట్టి, మీరెవరు మాదిగ నా కొడకలాలా, మీ కులం తక్కువ వాళ్ళు, మీకేరేముందిరా అని మమ్మల్ని అట్టంటే మాట్లాడి, రేకులు వేసేటప్పుడు మా అడ్డ కూడా పోయినారంటారా మీరా అని అట్టంటే మాట్లాడి మమ్మల్ని ఇట్ట అల్లాడిస్తున్నారయ్యా. 200 మంది రేత్రి 12 గంటలు ఇప్పుడు వచ్చి ఆ జామును వచ్చి మమ్మల్ని ఏం చెయ్యాలని చెప్పు, కూటికి లేని వాళ్ళని. వాళ్ళంటే డబ్బులు ఇచ్చి కొంట్రి అందరినీ, ఎస్ఐని కొనా, ఎంఆర్ఓని కొనా, ప్రతి వాళ్ళని కొంట్రి వాళ్ళు రాకుండా. వాళ్ళు అట్లా ఆకరించుకొని మా నోటికాడ కూడి తీసి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తుంటే మేము ఏం చెయ్యాలయ్యా? మాకు ఆధారం ఎవరయ్యా మమ్మల్ని సహకరించేవాళ్ళు? అయ్యా ఎవరు మాకు సహకరించేవాళ్ళు? నా బిడ్డలను ఎవరు సహకరిస్తారయ్యా? ఈ రకంగా చేస్తుంటారయ్యా వాళ్ళు. ఎంత అన్యాయం చేస్తుంటారు మా నోటికాడ పూడి తీసుకొని. కోటిరెడ్డి, సంగారెడ్డి, దుంప కోటిరెడ్డి, సంగారెడ్డి, రవీందర్ రెడ్డి. ఇలా ఎంత మేము చచ్చిపోయాలి పోతే చెప్పు, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి ఇదేదో ఇది ప్రబలం చేసి వాళ్ళని మా భూమి మాకు ఇప్పిస్తుందయ్యా. మా మాదిగ మాట మాకు ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మీరు ఎస్సీయా వచ్చాడు మోగాడు వాళ్ళు కూర్చుండాడ. నేను అంటున్నా అయ్యా, మా భూమి తీసుకున్నాళ్ళు బాగుపడరు, మా ఉసిరు పట్టిపోతారు అంటున్నా కూడా ఆయన నన్ను ఏమల్ల కదలకుండా కూర్చున్నాడు. అయ్యా అమ్ముడు పోయారు, డబ్బులకు అమ్ముడు పోయారు అయ్యా. పోలీసు ఎంఆర్ అంతా వాళ్ళు మాకేం సహకరిస్తారు, మాకు చెప్పరయ్యా అని కూడా అంటుంటే కదలకుండా ఇంత కూర్చోండి. మరి వాళ్ళు డబ్బులు నూకిన వాళ్ళు మాకేం సాయం చేస్తారయ్యా?